సరే ఇంటర్నల్గా పార్టీలో పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుకుని ఉంటే బాగుండేది. ఆయన మాట్లాడినటువంటి మాటలు విస్తరంగా అన్ని ఛానల్లో దినపత్రికల్లో పెద్ద మ్యాగజైన్ వేయడం చర్చించుకోవడం జరిగింది. కాబట్టి సో పార్టీకి కొంతమేర డ్యామేజ్ జరుగుతుందన్న విషయంలో పక్కన పెట్టారేమో నాకైతే తెలియదు, కానీ ఆయన పేరైతే లిస్ట్లో రాలా. అయితే నేనేమంటానంటే వాసుదేవన్ గారు, ఇప్పుడు నేను పార్టీ మారి 4 నెలలు అయింది, మీకు తెలిసిందే. ఈ 4 నెలల్లో ఎవరో రాపిన రోజుకి ఉదయం 7 నుంచి రాత్రి 10 వరకు 4-5 టీవీ ఛానల్లో మాట్లాడుతున్నా, అక్కడ కూడా విశ్రాంతి లేదు. కానీ పార్టీ ఏ రకంగా తీసుకెళ్లి ఏ రకంగా వాళ్ళ పేర్లు ఇచ్చారనేది వాళ్ళందరూ కూడా గతంలో ఒక పోత్ర మహేష్ గారు తప్ప గతంలో వైఎస్ఆర్ పార్టీకి చేసినటువంటి వ్యక్తులే. అందులో నా పేరు కూడా ఉంటుందని నేను కూడా అనుకుంటున్నాను. రాలేదు, బహుశా ఈ నెల రేపు వచ్చే నెల రావచ్చని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. వాసు గారు, ఖచ్చితంగా పార్టీ ఏమైనా ఇంకా ముందుకు కార్యక్రమాలు ఏమైనా తీసుకెళ్తే చూడాలి. ఇంకో ఏంటంటే శర్మిల గారి విషయం తీసుకొచ్చారు. నేను శర్మిల గారు ఏంటంటే ఆవిడ రాజకీయ అనుభవం లేదు, ఆవిడకి అవగాహన లేదు, మెచ్యూరిటీ కాదు, ఇమ్మెచ్యూర్ అని మాట్లాడిన వ్యక్తులు ఇదే శర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇరకాటంలో పెట్టి ఇదేసినప్పుడు వీళ్ళు ఎవరండి లబ్ధి పొందారు? కూటమి నేతలే కదా. అప్పుడు శర్మిల గారికి సపోర్ట్ చేసింది ఎవరు? మాట్లాడండి, తిట్టండి, జగన్ గారిని తిట్టండి, ప్రభుత్వాన్ని తిట్టండి అని ప్రోత్సహించింది ఎవరు? ఇదే కూటమి నేతలు కదా. మరి ఆ రోజున మీరు ఎందుకల్లా శర్మిల గారు మీకు రాజకీయ అనుభవం లేదు, శర్మిల గారు మీకు అవగాహన లేదు, మీరు ఇమ్మెచ్యూర్ పర్సన్ అని ఆ రోజు ఎందుకు ప్రజల్లోకి మీరు మోటో తీసుకెళ్ళా? అప్పుడేమో మీరు అధికారంలోకి కావడానికేమో శర్మిల గారు కావాలి. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చేసారు కాబట్టి మీ మీద ప్రశ్నలు సంధించేసరికి మీకు కోపం వచ్చే శర్మిల గారు అసలు రాజకీయ నాయకురాలే కాదు, అన్న చెల్లెలకి చెడింది, ఆవిడ ఇమ్మెచ్యూర్ అని మీరే ప్రచారం చేస్తారు. అంటే 2 నాలుగుల దారులలో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన దిట్ట. ఎందుకంటే ఆయన కదా మొన్నటి వరకు శర్మిల గారితో గేమ్ ఆడించింది రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అది శర్మిల గారా, పవన్ కళ్యాణ్ గారా, జూనియర్ ఎన్టీఆరా, లేదంటే హరికృష్ణ గారా, బాలకృష్ణ అన్నది ఈ పురంధేశ్వరి గారా, వీళ్ళందరినీ వాడికైనా వదిలేయడంలో యూజ్ అండ్ త్రో చేయడంలో చంద్రబాబు నాయుడు గారు తిట్టని వీళ్ళు తెలుసుకోవాలి. ఎందుకు నేను అంటానంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు శర్మిల గారు అన్ని ప్రతి మాట కూడా ఒక నిమిషం అన్న సురేంద్ర అన్న మీరు డిస్టర్బ్ చేయకూడదు, మీరు మాట్లాడాలి. మీరు చాలా వరకు కూడా వాడుకొని పాపం వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లా. ఈ రోజులో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పిఠాపురం ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఒక నిమిషం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో జరిగినటువంటి వర్తమానాలను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ ఒక పిఠాపురం ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. కానీ ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గాను, ఆంధ్ర రాష్ట్ర మినిస్టర్ గాను ఎక్కడ వ్యవహరించాల? పిఠాపురంలో ప్రజల వర్తమానాలను పరామర్శించడానికి వెళ్ళిన వ్యక్తి నువ్వు విజయవాడ ప్రాంత ప్రజలు ఎందుకు పరామర్శించలా? ఎందుకు మాట్లాడాలా? చిక్కులకు ఆయన ఏమన్నా పిఠాపురానికి ఒక పిఠాపురానికి సంబంధించిన ప్రెసిడెంట్ ఎంపీస్ అయినా ఏం మాట్లాడతారు సార్ మీరు? ఒక వ్యక్తి సంబంధించిన వ్యక్తి ఆయన అక్కడే మీరు విజయవాడ వస్తే జనాలు వచ్చేస్తారా? విజయవాడ వస్తే మిమ్మల్ని మాట్లాడతారా? ఏం మాట్లాడతారు మీరు? మళ్ళీ మాట్లాడతారు. ఈరోజు ఎంతో సిగ్గుండాలి. ఓట్లేమో ఈ టీడీపీ నేతలు శాస్త్రి గారికి సంబంధించినటువంటి టీడీపీ నాయకులకు సంబంధించినటువంటి 5 ఓట్లు కృష్ణనాథ్ను వదిలేస్తారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం అని మాట్లాడారు. మనం వీళ్ళు గెలిచినప్పుడు కదా ఇదే ఉత్సవ శాస్త్ర నాయకుడు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇసుక తవ్వకాలకి ఉన్నటువంటి ప్రెసిడెంట్, ఆ బోర్డుల ప్రెసిడెంట్ మీ ప్రభుత్వం కోర్టు అధికారాలు రాగానే అదే ప్రకాశం బ్యారేజ్ ద్వారా ఆ బోట్లతోనే వాళ్ళు చేసిన విన్యాసాలు మీకు కనబడలేదా? అవే బోట్లు కదా ఈ రోజున తెగబడి వచ్చి మీరు ఆడవ చర్యలు తీసుకోవాలి. కానీ మీరు డైవర్షన్ చేస్తారు ఎలాగా? అక్కడ ప్రజలు 5 లక్షల 6 లక్షల మంది మీ కూటమి నాయకులు మిమ్మల్ని తిడుతూ ఉన్నారు. ప్రజల్లోకి ఇది విస్తృతంగా ఏర్పడుతూ ఉన్నది. మీ సాహసారికలు చేయలేకపోయాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఇక్కడ స్థానిక నాయకులు కానీ అధికారులు యంత్రాంగం కానీ ఎక్కడ కూడా సమయ పాలనలో వాళ్ళకి సేవలు అందించడంలో విఫలమయ్యాం, ఫెయిలియర్ అయ్యాం. కాబట్టి ఈ బోట్లు లక్ష్మణరావు గారు అప్పిరెడ్డి గారు మాట చెప్పట్లేదంటే ఎప్రూవర్గా మారిపోయాట. చాలా మంది సినిమా కాలిపోతుంది. ఒక అడ్వైజర్, మాజీ అడ్వైజర్ గారు, సకల అడ్వైజర్ గారు సినిమా
కూడా కాలిపోతారు. ఒక్క నిమిషం రాజధాని గారు సురేంద్ర గారు, నేను రెడ్డి గారు వస్తాను, నేను ఇంత అప్రూవల్ గా మారిపోతే మాకు వచ్చిన నష్టం లేదు. ఆయన మారిపోయి ఏమైనా మీరు ఇందాక అన్నట్టుగా ఇల్లీగల్ కాంటాక్ట్ ఇల్లీగల్ బిజినెస్ ఏమైనా చేస్తే టీడీపీ ఆయన సంబంధించినవి వాళ్ళు చూసుకుంటారు ఖచ్చితంగా. వాసుదేవన్ గారు చెప్పండి చెప్పండి. ఖచ్చితంగా ఏమైనా ఉంటే టీడీపీకి కూడా ఇది వాళ్ళు ఉన్నటువంటి ఇద్దరు కలిపి వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి ఏదైనా ఉంటే అసలు వీళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, వీళ్ళు సహకరిస్తూ ఉన్నారా? ఖచ్చితంగా అన్నీ బయటకు వస్తాయి. అవి ఏ వ్యాపారాలు ఏంటంటే మీ పేర్లు చెప్పలా, అవి దేనికి సంబంధించినవి? డ్రగ్సా, గంజాయా, లేకపోతే ఆయన చెప్పాడు పోలీసులకి. అదే సార్ మీరన్నారని కాదు. అలా గుంటూరు అనగానే ఎక్కువగా మనకి ముంబై రెడ్ లైట్ ఏరియా అని మనం ఎలాగైతే ప్రచారంగా మాట్లాడుకుంటామో, గుంటూరు అనగానే రెడ్ లైట్ ఏరియాకి మన రాష్ట్రంలో నంబర్ 1 స్థానంలో ఉంది గుంటూరు. ఒక అటువంటి ఏమైనా ఇల్లీగల్ కాంటాక్ట్ చేస్తాం ఏంటా మాటలు? నేను అడిగింది ఏంటండి, అది ఉన్న నానుడి సార్ ఈ రోజున అలాగే మీరు పెద్దపరమైన తప్పని కాదు కదా. మనోభావాలు కాదండి, నేను గుంటూరు అన్నాడు, గుంటూరు ప్రజల గురించి అనట్లా. పేరు అయ్యండి సార్, కాకినాడ ఒక్క నిమిషం సార్, నేను గుంటూరు ప్రజల గురించి అనట్లా, మీరు తప్పుగా భావిస్తూ ఉన్నారు మస్తన్నాడు గారు. నేను గుంటూరు ప్రజల కోసం అనలా, నేను గుంటూరు ప్రజల కోసం అనలేదు సార్, వాళ్ళ ప్రజలు నేను అనలా. పేరు వచ్చింది. ఇప్పుడు ముంబై రెడ్ లైట్ ఏరియా అన్నారు, అలాగైతే ముంబైలో ఉన్న వాళ్ళందరూ అమ్మానిచ్చినట్ట. పెద్దపురం గురించి మాట్లాడుకుంటాం, పెద్దపురంలో ఉన్న వాళ్ళందరినీ మనం అమ్మానిచ్చినట్టు మీరు అలాగనొద్దు. మీరు ప్రజలకు ఆపాదించకండి. పేరు గాంచింది కాబట్టి పేరు గురించి అన్నా. పూణేలో అత్యధికంగా భారతదేశంలోనే హెచ్ఐవి ఎయిడ్స్ ఒక్క నిమిషం సార్, ఒక పూణేలోనే భారతదేశంలో అత్యధికంగా పేషెంట్లు ఉన్నారు. అలాగే అవమానించినట్ట మీరు అలాగ ఆపాదించుకోవద్దు. అది ఉండి సకల అడ్వైజర్ గారి భూ కబ్జాల భాగవతం బయట పెట్టేశాడు ఆయన. సో స్ట్రైట్ భూ కబ్జా వ్యవహారాల గురించి అయినా అదే టీడీపీకి ఆయనకి ఏమైనా సంబంధం ఉంటే బయట తీయండి. ఎలాగ మీరు అరెస్ట్ చేశారు కదా, ఎంక్వైరీ చేసి టీడీపీ నాయకులకి ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు బయట పెట్టండి. ఒక్క నిమిషం వస్తున్నా నాయుడు గారు, ఒక్క నిమిషం వస్తున్నా. ఈయనకే ఇంకో ప్రశ్న ఉంది, ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు. నిన్న లోకేష్ గారు ట్వీట్ చేశారు, ఈ మొత్తం పడవలతోటి ప్రకాశం బ్యారేజీని కూల్చే కుట్ర జగన్దే, ఆయనకు సహకరించింది తలసిల రఘురామ్ గారు, నందిగం సురేష్ గారు. హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్,